Namaste. Welcome to Philomithika, which is take you deep into history. అది బ్రహ్మదేవుని సభ. దేవతలు, ఋషులు, వారితో పాటు ఇక్ష్వాకు కులానికి చెందిన మహాభీషుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. అతను 1000 అశ్వమేధ యాగాలు, 100కు పైగా రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోకాన్ని పొందాడు. అదే సభామందిరంలో ఒక స్త్రీ తెల్లని వస్త్రాలు కట్టుకుని అప్సరసలను సైతం తలదన్నేలా అన్యులకు అసాధ్యమైన అందంతో నిల్చుని ఉంది. ఆవిడే గంగాదేవి. బలంగా వీచిన గాలి కారణంగా ఆ గంగాదేవి చీర కాస్త పైకి లేచింది. దానివల్ల ఆమె అందాలు మరింత ఎక్కువయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న మునులు, దేవతలు అందరూ వారి వారి తలలు పక్కకు తిప్పుకున్నారు. ఒక్క మహాభీషుడు తప్ప. తను మాత్రం రెప్ప ఆర్పక ఆమె అందాన్ని ఆశగా చూశాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు మహాభీష అని అరిచాడు. అందరూ బ్రహ్మవైపు తిరిగారు. మహాభీష, నీచమైన కామవాంఛతో ఒక స్త్రీని చూచి ఈ సభను అపవిత్రం చేశావు. నువ్వు తిరిగి భూలోకంలో మనిషిలా జన్మించు అని శపించాడు. ఆ కారణంగా మహాభీషుడు హస్తినాపురాన్ని పాలిస్తున్న ప్రతీపుడు అనే ఒక మహారాజుకు జన్మిస్తాడు. అతనే శంతనుడు. అతను ఎన్నో విద్యలు, అస్త్రాలు అభ్యసిస్తూ యుక్త వయసుకు వస్తాడు. ప్రతీపుడు శంతనుడు రాజ్యాభిషేకం చేసి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు. శంతనుడు దేదీప్యమానంగా రాజ్యపాలన సాగిస్తాడు. అలా ఒక సాయంత్రం శంతనుడు గంగానది తీరాన వేట కొరకు విహరిస్తున్నాడు. తనకు ఎదురుగా కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక స్త్రీ తనకు కనిపిస్తుంది. ఆ స్త్రీ మరెవరో కాదు, బ్రహ్మలోకంలో మహాభీషుడు కామించిన గంగాదేవి. మహాభీషుడు మాత్రమే కాదు, గంగాదేవి కూడా అతడిని మోహించింది. అందుకే గంగ భూమిపైకి రావడం, శంతనుడు చూడడం జరిగాయి. అలా శంతనుడు గంగాదేవికి దగ్గరగా వెళ్ళాడు. గంగాదేవి, మహారాజా, నువ్వు నన్ను వివాహం ఆడాలని అనుకుంటే నేను సిద్ధమే, కానీ నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు అనే ఒక షరతుతో వారికి వివాహం జరిగింది. ఈ వివాహానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇంతకు కొన్నాళ్ల క్రితం గంగానది తీరాన ప్రతీపుడు ఒక చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేస్తున్న సమయంలో గంగ వెళ్ళి అతని కుడితోడపైన కూర్చొని, రాజా, నన్ను వివాహం చేసుకో అని అడిగింది. నేను తపస్సు చేసుకుంటున్నాను, అదీ కాక నువ్వు నా కుడితోడపైన కూర్చున్నావు. అది కోడలి స్థానమే గాని భార్య స్థానం కాదు. ఎడమతోడ భార్య స్థానం, కనుక నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకో అంటాడు. అదే విషయం తర్వాత శంతనుడికి కూడా చెప్పాడు. గంగానది తీరాన నీకు ఒక స్త్రీ కనిపిస్తుంది. చూడగానే తనను మోహిస్తావు. ఆమె ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరించి వివాహం చేసుకో అని. అలా వాళ్ళకు వివాహం జరిగిన కొంతకాలానికి ఒక కొడుకు పుడతాడు. శంతనుడు ఎంతో ఆనందిస్తాడు. కానీ గంగా ఏం మాట్లాడకుండా ఆ కొడుకును తీసుకుని వెళ్ళి గంగా నదిలో పడేస్తుంది. అది తనకు కొంచెం దూరంలో ఉన్న శంతనుడు చూసి చాలా దుఃఖిస్తాడు. కానీ ఏం చేసినా అడ్డు తెలపరాదు అనే ఒక షరతుకు కట్టుబడి ఏం అడగడు. మళ్ళీ కొంతకాలానికి ఇంకొక కొడుకు పుడతాడు. మళ్ళీ అదేవిధంగా గంగా నదిలో పడేస్తుంటుంది. ఇలా మరో 5గురు పుట్టడం, చనిపోవడం జరిగిన తరువాత 8వ బిడ్డ పుట్టగానే శంతనుడు గంగాదేవితో, ఈ బిడ్డను నేను చంపనివ్వను, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగగా గంగాదేవి బ్రహ్మ ఇచ్చిన శాపం గురించి, అలాగే అష్టవసువుల గురించి ఇలా చెప్తుంది. ఒకరోజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి అష్టవసువులు వస్తారు. వారికి ఆతిథ్యంగా కామధేను నుండి ఉత్పన్నమైన పంచభక్ష పరమాన్నాలు విందుగా పెడతాడు. కామధేను అంటే కోరుకునే ఏ కోరికనైనా తీరుస్తుంది. అంత మహిమగల ఆ గోవును అష్టవసువుల్లో ఒకడైన ప్రభాసుడు దానిని సొంతం చేసుకోవాలి అనే కోరికతో మిగిలిన అష్టవసువులతో కలిసి కామధేనువును దొంగలించాలి అనే ప్రయత్నంలో వశిష్ఠుడికి దొరికిపోతారు. వశిష్ఠుడు మానవులుగా జన్మించమని శపిస్తాడు. ముని శాపానికి భయపడిన వసువులు క్షమాపణలు చెప్పి కరుణించమని అడుగుగా 7గురు వసువులు పుట్టగానే తల్లి అయిన గంగ చేత చంపబడి మళ్ళీ తిరిగి వస్తారని, అంతటికీ ముఖ్యుడైన ప్రభాసుడు మాత్రం చిరకాలం మానవుడుగా జీవిస్తాడు అని చెప్పి పంపాడు. అందుకారణం చేత ముందు పుట్టిన 7గురిని చంపడం జరిగింది. చివరగా పుట్టిన ఈ ఒక్క శిశువు మాత్రం వంశాన్ని కాపాడుతాడు అని చెప్పి, నాకు ఇచ్చిన మాట మీరిన కారణంగా నేను ఈ బిడ్డతో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. వీడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్ది మళ్ళీ నీకు అప్పగిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు ప్రదీపుడు గంగానది తీరాన విహరిస్తున్న సమయంలో ఒక్కసారిగా గంగానది ప్రవాహం ఆగినట్టు కనిపిస్తుంది. ఏంటది అని చూసిన శంతనుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఒక 12 ఏళ్ల బాలుడు తన అపారమైన ధనుర్విద్య ప్రతిభతో
గంగానది ప్రవాహానికి బాణాలతో ఆనకట్ట కట్టడం కనిపించింది. ఎవరో అని అనుకుంటుంటే గంగాదేవి ప్రత్యక్షమై, మహారాజా, వీడు దేవవ్రతుడు, నీ పుత్రుడు. వశిష్ఠ మహర్షి దగ్గర వేదాంగాలు 21 సార్లు దండయాత్ర చేసి క్షత్రియులందరినీ చంపిన మహాపరాక్రమశాలి అయిన పరశురాముడి దగ్గర అస్త్ర విద్య, ధనుర్విద్య నేర్చుకున్నాడు. నీ పుత్రుని తీసుకువెళ్ళు అని చెప్పి గంగాదేవి అదృశ్యమయ్యింది. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, ఒక లైక్ వేసుకోండి. ఇంకా ముందు మరింత ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి. వాటిని మిస్ అవ్వకూడదు అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, ఫిలోమిట్కా.